కృపను బట్టి తండ్రి అయినటువంటి దేవుడు తన ఉన్నతమైనటువంటి కృప చొప్పున మనందరినీ కాచి కాపాడి ఈ మధ్యాహ్న కాల సమయమందు తన యొక్క సన్నిధానంలో తన బిడ్డలుగా మనందరినీ సమకూర్చుకున్నటువంటి దేవాతి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మంచిది. ఈ ప్రత్యేకమైన సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలానే చేరుకుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. మంచిది ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు పాటల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాం కనుక ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు ధ్యానం చేసుకున్నాం. కొద్ది మాటలు ధ్యానం చేసుకునే ముందుగా చూసుకున్నట్లయితే ఈ భూమి మీద ఏదైతే దేవుడు ఎన్ని దినముల్లో సృష్టిని కలుగు చేశాడమ్మా? భూమి మీద మీకు క్లారిటీ రావాలంటే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మొట్టమొదటిగా మానవుణ్ణి నిర్మించాడా లేకపోతే ఈ సృష్టిని నిర్మించాడా? ఎవరిని నిర్మించాడు? సృష్టిని కలుగు చేశాడు. ఏం కలుగు చేశాడు? సృష్టిని కలుగు చేశాడు. సృష్టిని కలుగు చేసిన తర్వాత ఎవరిని కలుగు చేశాడు? మానవుణ్ణి కలుగు చేశాడు. అంటే సృష్టిని ఎన్ని దినముల్లో కలుగు చేశాడు? చెప్పాల. సృష్టిని కలుగు చేశారని టక్కిని చెప్పారు, బాగానే ఉంది. ఎన్ని దినములు? 6 దినములు. ఒక పాప చెప్పింది 6 దినములు సృష్టిని కలుగు చేశాడు. మరి మానవుని ఎప్పుడు కలుగు చేశాడు? 7వ దినం. మరి విశ్రాంతి ఎక్కడ పొందుకున్నాడు? అంటే విశ్రాంతి దినం తీసుకోలేదా దేవుడు? తీసుకున్నాడా? తీసుకున్నాడంట. 6 దినములు సృష్టిని చేశాడు, 7వ దినమున మానవుని కలిగించి ఇంకా విశ్రాంతి ఆడ తీసుకున్నాడు. కన్ఫ్యూజన్ పడబాకండి, టెన్షన్ పడబాకండి. ఏడ మిమ్మల్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరు. జాగ్రత్తగా గమనించండి. పెరిగిన 5 దినముల్లో సృష్టిని కలుగు చేశాడు. ఎన్ని దినములు? 5 దినముల్లో సృష్టిని కలుగు చేశాడు. 6వ దినమున మానవుని కలుగు చేశాడు. 7వ దినమున విశ్రాంతి పొందుకున్నాడు. మానవుని ఏ రీతిగా కలుగు చేశాడు? తండ్రి అయినటువంటి దేవుడు నేల మట్టితో నిర్మించి, ఎలాగా? తన స్వరూపమందు. చాలామంది అంటూ ఉంటారు, మీ దేవునికి ఒక పోలిక, ఒక ఆకారము, ఒక రూపము కూడా లేదయ్యా, మీరు ఎలాగా కొలుస్తారు అంటూ ఉంటారు. అక్కడ క్లియర్గా చెప్పబడింది ఆదికాండంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇప్పుడు మనం ఎలాగున్నాము గమనించండి. మనం ఎలాగున్నాము? మనం ఎలాగైతే ఈ దేహముతో 2 కాళ్ళు 2 చేతులు ఎలాగైతే ఉన్నామో దేవుడు కూడా అలాగే ఉన్నాడు. ప్రియమైన మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే మానవుని ఎలా కలుగు చేశాడు? నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదినప్పుడు నడు ఏమయ్యాడంట? అంతవరకు మట్టిగానే ఉన్నాడు. వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంటే జీవించేటువంటి ఆత్మ అయ్యాడు. ఇదంతా మనందరికి తెలుసు. అయితే దేవుడు మానవుని ఎందుకు సృజించాడు చెబుతారా? దేవుడు మానవుని ఎందుకు సృజించెను చెబుతారా? ఒకసారి లోకానుసారంగా మనం ఆలోచించుకున్నట్లయితే దయచేసి జాగ్రత్తగా గమనించండి. లోకానుసారంగా మనం ఆలోచించుకున్నట్లయితే లోకం నుండి వెలువడే సమాధానం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, ఒక ధనవంతుడు లోకాన్ని అనుభవించడానికని, ధనవంతుడు ఎందుకు పుట్టాడంటే లోకంలో ఉన్నటువంటి సంపదను అంతా అనుభవించడానికి ధనవంతుడు పుట్టాడని లోకం నుంచి సమాధానం వెలువడుతుంది. ఒక పేదవాడు ఎందుకు జన్మించాడని ప్రశ్న వేసినప్పుడు లోకానికి, ఇదిగో ఒక పేదవాడు తను ఎదుర్కొన్నటువంటి కష్టాలను శ్రమలను అనుభవించడానికే పుట్టాడని లోకం నుంచి సమాధానం వెలువడుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎందుకు జన్మించారయ్యా అంటే,
దేవుని మహింపరచడానికి, దేవుని గణపరచడానికే వారు జన్మించారు అని లోకాల రీతిగా మనం ఆలోచించుకున్నట్లయితే లోకం నుంచి అనేక సమాధానాలు మనకు వెలువడుతూ ఉంటాయి. ఏంటంట, ధనవంతుడు లోకాన్ని అనుభవించడానికి పుట్టాడని, ఒక పేదవాడు తన కష్టాలు అనుభవించడానికి పుట్టాడని, ఒక మత సంబంధమైనటువంటి వ్యక్తి తాను నమ్మినటువంటి దేవుణ్ణి, ఏదైతే ఆయా సిద్ధాంతాల్లో వారు నమ్ముకోల్చుకున్నటువంటి దేవుణ్ణి మహింపరచడానికి పుట్టారని చెప్పి లోకం నుంచి అనేక సందర్భాలు మనకు వెలువడుతూ ఉంటాయి. అయితే పరిశుద్ధ గ్రంథం ఏమి తెలియజేస్తుంది మనకి? ఎందు నిమిత్తం కలుగజేశాడు మానవుని అంటే ప్రియమైన వాళ్ళారా, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఏమని చెబుతున్నాడంటే చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో ప్రతి ఒక్కరూ తీయండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. చాలండి. ఏమంటున్నాడు? ఎందుకు కలుగు చేశాడంట మానవుణ్ణి? ఎందుకు కలుగు చేశాడు? మరి ఒకసారి చదవండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటున్నాడు. ప్రియమైన వారులారా, లోకాల రీతిగా మనం ఆలోచించుకున్నట్లయితే లోకం నుంచి మనకు అనేక సమాధానాలు వెలువడుతూ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ధనవంతుడు తన ధనాన్ని అనుభవించడానికి, లోకాన్ని అనుభవించడానికని, పేదవాడు కష్టాలు అనుభవించడానికని, మత సంబంధమైనటువంటి వ్యక్తి దేవుణ్ణి మహింపరచడానికని. కానీ పరిశుద్ధ గ్రంథం మనకి క్లియర్గా తెలియపరుస్తుంది. ఎందుకు సృజించాడంటే మనల్ని? ఇదిగో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మానవుడు ఎందుకు సృజింపబడ్డాడు అంటే దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి గణపరచటానికి. ఎందుకు సృజింపబడ్డాడు మానవుడు? దేవుణ్ణి మహిమపరచడానికి, ఆయన గణపరచటానికి. మరి ఈ దినాల్లో చూసుకున్నట్లయితే మనం మహిమ పరుస్తున్నామా? ఆయన గణపరుస్తున్నామా? ఆయన స్తుతిస్తున్నామా? ఆలోచన చేసుకున్నాం మన హృదయాలను ఒకసారి. ఎందు నిమిత్తము కలుగు చేశాడయ్యా అంటే అక్కడ క్లియర్గా చెబుతున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా పలుకుతున్నటువంటి మాట ఏమయ్యిందంటే, ఇదిగో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటున్నాడు. ఎందు నిమిత్తము సృజించాడంటే దేవుని యొక్క మహిమ నిమిత్తము, ఆయన మహిమపరచడానికి సృజింపబడ్డాము మనము. మరి ఈ దినాల్లో చూసుకున్నట్లయితే మానవుడిగా తన చేతి పని ద్వారా మనం ఈ భూమి మీద జన్మించబడ్డాము. మరి దేవుని మహిమపరిచే వారిగా మనం ఉన్నామా, లేమా? ప్రియమైన వాళ్ళరా, మీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల దేవునికి ఒక సంకల్పం కలదు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక చిత్తము కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మన మానవుల ఎడల. ఏంటంటే ఆ ప్రణాళిక, ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు చూసుకున్నట్లయితే తండ్రి యొక్క చిత్తము మనకి కనపడుతుంది. ప్రియమైన వాళ్ళారు, అక్కడ ఏంటంట చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికై. చాలండి, తర్వాత చదువుకుందాం. ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘమునకు పత్రిక రాస్తూ అక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు? ఇదిగో దేవుడు మానవుడి ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి చిత్తము కలిగి ఉన్నాడు, అసలు ఏం ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఇదిగో తన మహిమ నిమిత్తము సృజింపబడ్డాడు మానవుడు. చదువుకున్నాం, యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో చదువుకున్నాం. ఎందు నిమిత్తము సృజింపబడ్డాడండి? ఆయన మహిమ నిమిత్తం, ఆయన మహిమపరచడానికి సృజింపబడ్డాడు. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో తండ్రి యొక్క చిత్తాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమి కలిగి ఉన్నాడు తండ్రి? చూడండి ఒకసారి, మరి ఒకసారి చదవండి, అక్కడ మనకు అర్థమవుతుంది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. ఏమంటున్నాడు ఇక్కడ? మనకు అనుగ్రహించిన అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా,
ఎట్లనగా తన ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించిన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికై తండ్రి యొక్క చిత్తం ఇది. ప్రియమైన వారలారా, తండ్రి యొక్క ఉద్దేశం ఇది. ఏంటంట? ఇదిగో మనందరినీ యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలని ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రియమైన వారలారా, మరి ఆ ప్రణాళికలో, ఆ ఉద్దేశంలో, ఆ మాట నెరవేర్పులో మనమున్నామా? ఆలోచన చేయండి. తండ్రి ఒక చిత్తము కలిగి ఉన్నాడు. ఏంటంట? యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలని. మరి ఆ ఉద్దేశంలో మనం నడుచుకుంటున్నామా? ఆ ప్రణాళికలో మనం ఉన్నామా? ఆలోచన చేసుకుందాం ఒకసారి. ఎప్పుడు కుమారులుగా స్వీకరింపబడతాం ప్రియమైన వాళ్ళారా? ఎప్పుడు? ఉదాహరణకి లోకానుసారంగా మనం ఆలోచించి ఉదాహరణకు చెబుతున్నాను. ఒక తండ్రి ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి. ఒక తండ్రి కుమారుడికి ఈడు నా అసలైన వారసుడు, నా వంశోద్ధారకుడు, నా వారసుడు అని ఎప్పుడు, ఏ సందర్భంలో చెప్పుకుంటాడు ప్రియమైన వాళ్ళారా? ఏ సందర్భంలో చెబుతాడు చెప్పండి? ఎప్పుడైతే ఆ తండ్రి యొక్క మాటను విని, తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తూ, తండ్రి నిర్దేశించినటువంటి ఆజ్ఞలలో ఎప్పుడైతే నడుచుకుంటూ, తండ్రికి తగ్గ తనయుడుగా ఎప్పుడైతే నడుచుకుంటాడో, వీడు నా వారసుడు అని చెప్పి లోకాన్ని తెలియపరుచుకుంటాడు. అలా కాకుండా తన ఇష్టానుసారముగా, తన ఇష్టం వచ్చినట్లు లోకానుసారముగా తన ఉద్దేశాలను, ఏదైతే తండ్రి ఆజ్ఞలను పాటించకుండా తన ఇష్టానుసారముగా నడుచుకుంటున్నట్లయితే తండ్రికి మెప్పు తెచ్చేవాడికి కుమారుడు ఉంటాడా? ఉండడు. ఇదంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒకసారి గమనించండి. యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలని తండ్రి ఒక ప్రణాళిక, అంటే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి మనం ఎప్పుడు కుమారులుగా పిలువబడతాము? ఇందాక చెప్పారు మీరు. ఒకసారి సహజంగా ఆలోచించుకున్నట్లయితే, తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేరిస్తే, తండ్రి యొక్క ఆజ్ఞలను నిర్దేశించేటువంటి ఆజ్ఞల అనుసారంగా నడుచుకున్నట్లయితే తండ్రి వారసుడుగా పిలువబడతారని చెప్పారు. మనము కూడా ఇక్కడ విశ్వాస జీవితంలో ప్రియమైన వాళ్ళను జాగ్రత్తగా గమనించండి. ఈ విశ్వాస జీవితంలో మనము కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడికి కుమారులుగా ఉండాలి అంటే మనము కూడా ఈ విశ్వాస జీవితంలో తండ్రి యొక్క ఉద్దేశములను నెరవేర్చే వారిగా ఉండాలి. ఏంటంట? ఆయన యొక్క ఉద్దేశంలో నెరవేర్చే వారిగా మనం ఉండాలి. ఆయన ఏ ఆజ్ఞ అయితే పెట్టాడో, మనకి ఏ నిబంధన అయితే చేశాడో, ఏ వడంబడికతో అయితే మీరు నడుచుకోండి, ఈ ఆజ్ఞల అనుసారంగా మీరు నడుచుకోండి, ఏ మాటలైతే మనకు చెప్పాడో ఆ మాటల అనుసారంగా మనం నడుచుకునే వారిగా ఉండాలి. అప్పుడైనా కుమారులుగా అవుతాం ప్రియమైన వాళ్ళారా? అప్పుడైనా? చూడండి ఒకసారి పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే మోషే ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి? ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ 10 ఆజ్ఞలని యేసుక్రీస్తు ఒకే ఒక ఆజ్ఞతో పరిపూర్ణం చేశాడు. ఏంటంటే ఆజ్ఞ? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే తండ్రి యొక్క ఆజ్ఞలు. చూడండి ఇక్కడ ఏమి ఆజ్ఞలు చెప్పాడు మనకి. ఇంకొకటి చూసుకున్నట్లయితే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అది ఒక ఆజ్ఞ. ఇంకొకటి చెబుతారు ఎవరన్నా? ఇంకా ఏం ఆజ్ఞలు చేశారు మనకి? గడిచినటువంటి వారంలో అన్నయ్య గారు చెప్పారు. ఏంటంట? చాలా విషయాలు చెప్పాడు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఎవరికన్నా గుర్తున్నాయా? పరిశుద్ధులకి ఏవి తగినవో, ఏవి తగనివో, అంటే పరిశుద్ధులు ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ కలిగి ఉండాలో చాలా సందర్భం చాలా క్లుప్తంగా చెప్పాడు. ఎవరికన్నా గుర్తున్నాయా? అంటే అంటున్నాడు ప్రియమైన, చూడండి, ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులై ఉండాలి. అది ఒక ఆజ్ఞ.
తోటి సహోదరుల వల్ల ప్రేమ కలిగి ఉండాలి, అది ఒక ఆజ్ఞ. ఇంకా మూడవదిగా చూసుకున్నట్లయితే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీరును అట్టి సాత్వికముతో నడుచుకోండి. ఈ ప్రియమైన వాళ్ళారా, ఇది దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఎప్పుడైతే పాటించే వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఆజ్ఞల అనుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటామో, అప్పుడు తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా మనం ఉంటాం ప్రియమైన వాళ్ళారా. మరి ఒకసారి చదవండి, తండ్రి యొక్క ఉద్దేశము మానవుల ఎడల ఏమయ్యిందో ఒకసారి చదవండి. అసలు మానవుడు ఎందుకు సృజింపబడ్డాడు ప్రియమైన వాళ్ళారా? తండ్రిని మహిమపరచడానికి సృజింపబడ్డాడు. ఆ మానవుడి ఎడల తండ్రి ఒక ప్రణాళిక, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటయ్యా ప్రణాళిక అంటే, మరి ఒకసారి చదవండి, యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలని ప్రియమైన వాళ్ళారా. ఎలాంటి కుమారులు కావాలంటే కింద కంటిన్యూషన్లో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చూడండి, స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఇదిగో ప్రియమైన వాళ్ళారా, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. మరి ఇప్పుడు కుమారులుగా ఉండాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఎలాంటి కుమారులు కావాలంటే పరిశుద్ధమైనటువంటి కుమారులు. ఇదిగో పాపమే ఎరుగినటువంటి కుమారులు, నిర్దోషముగా ఉన్నటువంటి కుమారులు కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఏంటంట? పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ సృష్టి సృజింపబడక మునిపే ఇదిగో ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధత ఎప్పుడు వస్తుందండి? పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది చెబుతారా? చూడండి, ఈ దేహమునకు పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? సహజంగా చెప్పండి, చెప్పాలా? ఈ దేహమునకు పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? ఏదైతే మన ఇళ్ళల్లో ఉన్నటువంటి బోరు వాటర్ కాకుండా ఏగబాయి నీళ్ళు వాడితేనే తెల్లగా వస్తామని అనుకుంటారు చూడండి. ఆ బావి నీళ్ళు పట్టుకొని వాళ్ళని తగదాడి ఏం తగదాడి ఆ పంపు కాడకు పోయి ఈ పంపు కాడకు పోయి నీళ్లు పట్టుకొచ్చుకొని స్నానం చేస్తాం చూడండి, అప్పుడు వస్తుంది ఈ దేహమునకు పరిశుద్ధత. అంతేనా? అంటే శుభ్రం ఎప్పుడు వస్తుందో చెప్పండి. ఈ శరీరము శుభ్రముగా, అంటే వాసన దుర్వాసన రాకుండా, చెమట వాసన రాకుండా శుద్ధముగా ఎప్పుడు ఉంటుంది? స్నానం చేసినప్పుడా కాదా? స్నానం చేసినప్పుడని కాదా? మనందరికీ తెలుసు. అయితే ఈ హృదయానికి పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది ప్రియమైన వాళ్ళారా? హృదయానికి పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? దేహమునకు అనగానే స్నానం చేయగానే పరిశుద్ధత శుభ్రం వస్తుందయ్యా అని తక్కిని చెప్పారు, బాగుంది, రైట్. మరి హృదయానికి పరిశుద్ధత ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలెను అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. మరి హృదయానికి పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? ఇదిగో వాక్యమనే దానిలో మన ఉదక స్నానం ఎప్పుడైతే చేస్తామో, అంటే దీవారాత్రులు వాక్యాన్ని ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను ధ్యానిస్తూ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన హృదయానికి ఏమొస్తుంది ప్రియమైన వాళ్ళారా? పరిశుద్ధత వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇదిగో వాక్యములో ఎప్పుడైతే నలగగొట్టబడతామో, వాక్యములో ఎప్పుడైతే నలిగిపోతూ ఉంటామో, అనుదినము వాక్యము ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో, అనేక మంది అనవచ్చు, వాక్యము దేవుని యొక్క మాటలు ధ్యానించాలని చెబుతున్నావయ్యా, బాగానే ఉంది, మాకు చదువు లేదు కదా, మేము ఎలాగ చదువుకోవాలి అని అంటారు ప్రియమైన వాళ్ళు. మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లో కానీ, టీవీల్లో కానీ, గృహకూడికల్లో కానీ, ఆరాధన క్రమాల్లో కానీ, సంఘ క్రమాల్లో కానీ మనం అనేక మార్లు దేవుని యొక్క మాటలు వింటూ ఉంటాం, దేవుని యొక్క మాటలను ధ్యానించుకుంటూ ఉంటాం. కాబట్టి విన్నటువంటి మాటలను వృధాగా పోకుండా, విన్నటువంటి మాటలను విడిచిపెట్టకుండా ఎప్పుడైతే వాక్య మాటల అనుసారంగా మన హృదయంలో భద్రపరుచుకొని నెమర వేసుకుంటూ ఉంటామో అప్పుడు ఈ హృదయమునకు పరిశుద్ధత వస్తుంది ప్రియమైన వాళ్ళ. మన వినువారి మాత్రమై ఉండకూడదు ప్రియమైన వాళ్ళ, వినేవారిగా మనం ఉండకూడదు, విన్న మాటలను అనుసరించి నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఒకసారి చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక
యాకోబు రాసినటువంటి పత్రిక అక్కడ చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చూడండి ఒకసారి. చూడండి 22వ వచనంలో చూడండి ప్రియమైన వాళ్ళారా, మొదటి అధ్యాయము 22వ వచనంలో, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో, మీరు విలువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకండి, వాక్య ప్రకారము ప్రవర్తించే వారినై ఉండు. వాక్య ప్రకారము ప్రవర్తించే వారిగా ఉండమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారిగా ఉండాలి అంటే మనకి ఏం తెలిసి ఉండాలి? ఏమండి, ఏమి తెలిసి ఉండాలి? వాక్యం అంటే ఏమిటో తెలిసి ఉండాలి. అంటే దేవుడి యొక్క మాటలు తెలిసి ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండక, వినువారు మాత్రమై ఉండక విన్న మాటల ప్రకారము నడుచుకునే వారిగా మనం ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అదే అంటున్నాడు చూడండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకండి. ఏమంటున్నాడు? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలుపబడింది. ఏమని? మోసపుచ్చుకోకండి. ఏమండి? మోసపోకుడి అని పరిశుద్ధ గ్రంథంలో తెలుపబడిందంటే మానవులు ఏమైపోతున్నారు? మోసపోతూ ఉన్నారు. ఏమండి? ఒక యవనస్తుడు ఒక బైక్ తీసుకున్నాడు అనుకోండి, ఉదాహరణ చెబుతున్నాను. ఒక యవనస్తుడు ఒక బైక్ తీసుకొని వెళ్తున్నాడు అనుకోండి, ఈ రోడ్డునే మార్గం చేస్తూ వెళ్తున్నాడు. ఆ మార్గ మధ్యలో ఒక గుంట ఉందనుకోండి, అబ్బాయ్ అక్కడ గుంట ఉంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళని చెబుతాం. ఎందుకు? అక్కడ గుంట ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళని చెబుతాం. అదే అక్కడ గుంట లేకపోతే చెబుతామా మనము? వాడు ఏమనుకుంటాడు? అక్కడ గుంటే లేదు కదా, ఏనేంది గుంట ఉంది జాగ్రత్తగా వెళ్ళమన్నాడు, ఇంకేం పిచ్చి పట్టింది అనుకుంటాడు. అంతేనా? ఇప్పుడు మోసపోకడని పరిశుద్ధ గ్రంథంలో తెలుపబడిందంటే, ఇటు చూడండి, మోసపోకడని పరిశుద్ధ గ్రంథంలో తెలుపబడిందంటే మానవులు ఏమైపోతున్నారంటే మోసపోతూ ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. ఏముంది? మోసపోతూ ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నారు, మీరు వినువారు మాత్రమై ఉండి మోసపోకుడి, విన్న మాటల ప్రకారం వాక్యానుసారముగా నడుచుకోమంటున్నాడు ప్రియమైన వాళ్ళ. వాక్యానుసారంగా నడుచుకోవాలి అంటే, వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యాన్ని బట్టి మనం విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి అంటే మన హృదయంలో ఏముండాలి? ఏముండాలి ప్రియమైన వాళ్ళారా? దేవుని యొక్క మాటలు ఉండాలి. అంటే విన్నటువంటి మాటలను విడిచిపెట్టే వారి కాకుండా ఆ మాటల అనుసారంగా మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ చూసుకున్నాం కదా. ఏమని చూసుకున్నాము? ఇదిగో క్రీస్తుతో పాటు మన జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు ప్రేమ చేత. ఎందుకు? ఆయనకి కుమారులుగా స్వీకరించాలని, ఆయనకి కుమారులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటంటే ఆ ప్రణాళిక, ఇదిగో యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలని. ఇప్పుడు చూద్దాం ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7 నుంచి కొన్ని వచన భాగాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఏమండి? ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను, మానవుడు సృజించినటువంటి శరీరములో 2 భాగాలుగా విభజింపబడింది. ఒకటి దేహము, రెండవది ఆయన అనుగ్రహించినటువంటి ఆత్మ, అంటే హృదయము, ఆత్మ అంటాము. ఇక్కడ దేవుడికి ఏమి ఇష్టం లేదంట. చూడండి, ఆ మాట చదవండి. చూడండి, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఏంటంట?
మానవులు ఎలాగ నడుచుకునే వారిగా ఉన్నారంటే రెండు భాగాలుగా ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. ఒకటి శరీరానుసారముగా నడుచుకునే వారిగా ఉన్నారు, రెండవదిగా చూసుకున్నట్లయితే ఆత్మానుసారంగా నడుచుకునే వారిగా ఉన్నారు. ఎలాగ ఉన్నారు చెప్పాలా? ఎలాగ ఉన్నారు? శరీరానుసారముగా, మొట్టమొదటి శరీరానుసారంగా నడుచుకునే వారిగా ఉన్నారు, రెండవదిగా చూసుకున్నట్లయితే ఆత్మానుసారంగా నడుచుకునే వారిగా ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో? ఇదిగో శరీరానుసారముగా నడుచుకునేటువంటి మనస్సు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేదిగా ఉందా, పాటించని మనస్సుగా ఉందా? పాటించినటువంటి మనస్సుగా ఉంది ప్రియమైన వాళ్ళారా. ఏంటిది? శరీరానుసారముగా నడుచుకునేటువంటి మనస్సు. అంటే శరీరానుసారంగా నడుచుకుంటే మనం ఎలాగున్నామంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించని వారిగా మనం ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. ఇంకా కంటిన్యూస్లో చూసుకుంటే ఏం చెబుతున్నాడు అక్కడ చూడండి. చూడండి 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇది ఏంటంటే ఇక్కడ ఏమని చెబుతున్నాడు? ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడు వాడాయన వాడు కాడు. క్రీస్తు యొక్క ఆత్మ మన మీదకి ఎప్పుడు వస్తుంది ప్రియమైన వాళ్ళారా? పరిశుద్ధాత్మ క్రీస్తు ద్వారా ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు? యేసుక్రీస్తు వారి మీదకి పౌరం వలె వచ్చింది పరిశుద్ధాత్మ. ఎప్పుడు? ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు. బాప్తిసం తీసుకున్నప్పుడేనా? ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు జాగ్రత్తగా గమనించండి. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాడు అంటున్నాడు. అంటే మనము క్రీస్తుతో పాటు తండ్రికి వారసులుగా, కుమారులుగా ఉండాలి అంటే మనకి ఏమి కావాలంటే క్రీస్తు యొక్క ఆత్మ కావాలి. ఆ ఆత్మ ఎప్పుడు వస్తుందంటే ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి మీద మనం ఎప్పుడైతే నమ్మి బాప్తిసం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మనము క్రీస్తు ద్వారా పొందుకుంటాం ప్రియమైన వాళ్ళారా. ఏం పొందుకుంటాము? క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటాం. ఆత్మ అనే వరమును మనం పొందుకుంటాం ప్రియమైన వాళ్ళారా బాప్తిసము తీసుకున్నప్పుడు. ఆ బాప్తిసము తీసుకున్నప్పుడే కదా మనము క్రీస్తుతో పాటు వారసులు అవ్వాలి అన్న ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ఇదిగో నాకు కుమారులుగా ఉండాలని ఒక చిత్తము కలిగి ఉన్నాడు దేవుడు. ఆ చిత్తాన్ని ఎప్పుడు నెరవేర్చే వారిగా ఉంటామంటే ప్రియమైన వాళ్ళారా, ఇదిగో ఈ భూమి మీద నమ్మి మారు మనసు పొందుకొని బాప్తిసం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా మనం ఈ భూమి మీద ఉంటాం ప్రియమైన వల్ల. తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా అప్పుడు ఉంటాము. చూడండి, ఈ సృష్టిని కలుగు చేశాడు కదా దేవుడు. ఈ సృష్టికి ఒక మాట చెప్పా, ఏదైతే నిర్దేశించినటువంటి ఆజ్ఞల అనుసారముగా సృష్టిని ఏదైతే ఇదిగో పగలను ఏం వేలమన్నాడు? సూర్యుడిని పగలేలమన్నాడు, రాత్రిని చంద్రుడిని వేలమన్నాడు ప్రియమైన. ఆ ఆజ్ఞ ప్రకారముగా ఇప్పుడు పగలను ఎవరు వెళ్తున్నారు? సూర్యుడు వెళ్తున్నాడు, రాత్రిని చంద్రుడు వెళ్తున్నాడు. మరి మనకి ఒక మాట చెప్పాడు, ప్రకృతే దేవుని యొక్క మాటలను మాట ప్రకారంగా నడుచుకుంటే ఆ సృష్టి కన్నా విలువైన వారము మనము ప్రియమైన వాళ్ళారా. మరి మనము దేవుని యొక్క మాటలను పాటిస్తున్నామా లేదా? పాటించే వారిగా మనం ఉన్నామా లేదా తృణీకరించే వారిగా మనం ఉన్నామా? మనకు ఒక మాట చెప్పాడు, మన ఎడలో ఒక సృష్టి, ఇదిగో నా మహిమ నిమిత్తము సృజింపబడిన వారు అన్నాడు. అంటే దేవుని మహిమపరచడానికి సృజింపబడ్డాము, దేవుని మహిమపరచడానికి సృజింపబడ్డాము. మనం ఈ భూమి మీద మనం మహిమపరుస్తూ జీవిస్తున్నామా? మరి విశ్వాస జీవితంలో ఆలోచన చేసుకున్నాం ప్రియమైన వాళ్ళ. సమయం అయిపోయింది, నేను ముగిస్తాను, ఎందుకంటే దైవజనులు ఉన్నారు వెనక. ఆలోచన చేయండి ఒకసారి.
మహిమ నిమిత్తము సృజింపబడ్డాము. మనము తండ్రిని మహిమపరుస్తూ ఉన్నామా? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా మనం ఉన్నామా? దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది ప్రియమైన వాళ్ళారా? దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది? ఇదిగో క్రీస్తుతో పాటు కుమారులుగా స్వీకరించాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలు మనం కొనసాగుతున్నామా లేదా? ఆ ప్రణాళికలో ఉన్నవారు అయితే మనం ఏం చేసి ఉండాలి? నమ్మి బాప్తిసం తీసుకున్న వారిగా మనం ఉండాలి. నమ్మి బాప్తిసం తీసుకున్న వారిగా మనం ఉండాలి ప్రియమైన. ఇదిగో శరీరానుసారంగా నడుచుకున్నట్లయితే మనం ఏం పంట కోసుకుంటాం? క్షయమను పంట కోసుకుంటాం ప్రియమైన వాళ్ళారు. కానీ ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ఏం పంట కోసుకుంటాము? నిత్య జీవం అనే పంట కోసుకుంటాం ప్రియమైన వాళ్ళారా. మనం ఎలాగున్నాం? శరీరానుసారంగా నడుచుకునే వారుగా ఉన్నామా? ఆత్మానుసారంగా నడుచుకునే వారుగా ఉన్నామా? ఎలాగా ఉన్నాం ప్రియమైన వాళ్ళారా? ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే నిత్య జీవం అనే పంట మనం కోసుకుంటాం. చూడండి ఆ మాట ఒకసారి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి చూసుకున్నట్లయితే 7 నుంచి అక్కడ మాటలు ఉంటాయి ప్రియమైన వాళ్ళ. చూడండి మళ్ళా ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మోసపోకుడి, దేవుడు విక్రింపబడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. చాలండి ఒక్క నిమిషం. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఏమండి మన పెరట్లో జామ విత్తనాలు తీసుకొచ్చి జామ మొక్కలు నాటాం ప్రియమైన వాళ్ళారా. ఆ జామ మొక్కలు నాటి బాగా ఎండాకాలం వచ్చింది కదా, సీజనల్ ఫ్రూట్ అంటే మనకు గుర్తొచ్చేది ఏమిటి? మామిడికాయ మనకు గుర్తొస్తుంది. జామ మొక్క మనం నాటాం కదా, ఆ జామ మొక్క నుంచి మనము మామిడికాయలు వస్తాయని ఆశ కలిగి ఉన్నాం. సాధ్యమవుతుంది? అది సాధ్యమవుతుందా? ఈ దినాల్లో చాలామంది గమనించుకోండి, శరీరానుసారంగా నడుచుకుంటూ నిత్య జీవం అనే పంట కోయాలని ఆశ కలిగి ఉన్నారు ప్రియమైన వాళ్ళారు. అది సాధ్యమా? నువ్వు శరీరానుసారంగా నడుచుకున్నట్లయితే నువ్వు క్షయం అనే పంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు కోసుకుంటావు. ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటావో నిత్య జీవం అనే పంట కోసుకుంటావు. నువ్వు ఏదైతే విత్తుతావో, నువ్వు ఏ విత్తనమైతే విత్తుతావో, ఏమండి వరి పైరుకి టెంకాయలు ఏమైనా కాస్తాయా? 3 నెలల్లో వరి పైరుకి టెంకాయలు ఏం కాయో కదా. అంటే నువ్వు ఏ భూమిలో ఏ విత్తనాలు అయితే విత్తావో ఆ పంటనే నువ్వు కోసుకుంటావు. ఇదిగో ఈ భూమి మీద మన ఆయుష్ ఉన్నంత కాలంలో మనం ఏదైతే విత్తామో, ఎలాగైతే నడుచుకున్నామో, శరీరానుసారంగా నడుచుకున్నట్లయితే చాలామంది బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, నమ్మి బాప్తిసం తీసుకున్నటువంటి ప్రజలు కూడా శరీరానుసారముగా నడుచుకుంటున్నారు. లోకంలో ఉన్నటువంటి వ్యసనాలకు బానిసలై, లోకంలో ఉన్నటువంటి చెడ్డ కార్యములకు తలెత్తుతూ లోకానుసారంగా నడుచుకుంటున్నారు ప్రియమైన వాళ్ళారా. క్రీస్తు మన పాపముల నిమిత్తము ఒకసారే మరణించాడు. ఆయన 2వ మారు ఎలాగ వస్తా అన్నాడు? మరలా మీరు పాపాలు చేయండి అయ్యా, నేను మరలా వచ్చి మీకోసం మరలా సిలువ ఎక్కుతాను అన్నాడా? నేను వచ్చిన దినమున కనురెప్ప పాటులో తీర్పు జరుగుతుంది ప్రియమైన వాళ్ళారా. క్రీస్తు న్యాయం పీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవ్వాల్సిన వారిగా మనం ఉన్నాము. మనం చేసినటువంటి క్రియల అనుసారంగా, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, ఆలోచన చేసుకున్నాం ప్రియమైన వాళ్ళ. ఒకసారి మనం శరీరానుసారంగా నడుచుకున్నట్లయితే దేవునికి వారసులు మనం అవ్వం ప్రియమైన వాళ్ళ. అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండం. ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం నడుచుకుంటామో, వరమును ఎప్పుడైతే పొందుకొని ఉంటామో, ఆత్మ అనే వరము ఎప్పుడు పొందుకుంటాం ప్రియమైన వాళ్ళని నేను చెప్పాను. ఎప్పుడు పొందుకుంటాము? నమ్మి బాప్తిసము తీసుకొని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఆత్మ అనే వరమును మనం పొందుకుంటాం ప్రియమైన వాళ్ళరా. ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆలోచించండి. తండ్రి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా మనం ఉన్నామా? తృణీకరించే వారిగా మనం ఉన్నామా? మానవుడిగా ఈ భూమి మీద మనం ఎందుకు సృజింపబడ్డామంటే దేవుని మహిమపరచడానికి మనం సృజింపబడ్డాము. తండ్రిని గణపరచడానికి మనం సృజింపబడ్డాము. ఇదిగో క్రీస్తుతో పాటు వారసులుగా, కుమారులుగా స్వీకరించాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో మనం ఉండాలి అంటే ప్రియమైన వాళ్ళారా, ఈ విశ్వాస జీవితంలో మనం ఎలాగ ఉండాలంటే బాప్తిసము తీసుకున్న వారిగా మనం ఉండాలి.
ఎలాగ ఉండాలి? బాప్తిసము తీసుకొని ఇదిగో క్రీస్తు అనే ఆత్మ వరమును మనం పొందుకొని, పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొందుకొని ఆత్మానుసారముగా నడుచుకునే వారిగా మనం ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు పక్షాన మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయమందు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆదిత్యను బట్టి ఇదిగో నా దేవా, నా ప్రభువా, నీ బిడ్డలకు కొద్ది మాటలు వివరించి ఉన్నాం. ఇదిగో నా దేవా, విత్తబడినటువంటి మాటలు వృధాగా పోక నీ బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలించి అభివృద్ధి చేసి వాక్యానుసారంగా నడుచుకునే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని ఇదిగో తండ్రి, ఇంకా జరగమైనటువంటి కార్యక్రమం అంతా నీ హస్తముల చేతికి అప్పగించుకుంటూ, ఇంకా మాట్లాడినటువంటి నీ దాసులను మీ ఆత్మతో బలపరిచి ఇదిగో తండ్రి, తగినటువంటి జ్ఞానమును మాకు వివరించేటువంటి స్వబుద్ధిని నీ కుమారుడు మీ దాసులకు దయచేసి ఆ వాక్య పరిచర్య అంతట్లో మీ సన్నిధి మాకు తోడించి నడిపించి దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు